ఆదికాండం 12:13 జెనసిస్ 12:13. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుము అనెను. నేను చనిపోతానేమో, హీ విల్ కిల్ మీ, నన్ను కాపాడు. హీ ఈజ్ వీక్. అది చాలా బలహీనమైన ప్రాంతం అతనికి. అది బలమైన దేశం కానీ ఇతనికి అది బలహీనమైన ప్రాంతం, ఎందుకంటే అతను లోపల బలహీనుడైపోయాడు ఇందులో. అయితే దేవుడు ఏం చేశాడు చూద్దాం. 12 అధ్యాయంలో 15 12:15. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అయితే నీవు బలహీనుడివే. ఆ ప్రాంతం చాలా చాలా బలహీనమైన ప్లేస్ అది. అంటే బలమైన ప్లేసు, బట్ యు ఆర్ వీక్. ధర్మశాస్త్రం లాగా అది పరిశుద్ధమైంది, చక్కగది, కానీ అది పాటించలేని దుస్థితి. లోపల పాపం ఉంది, బలహీనత ఉంది. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడంట. వా, ఇంగ్లీష్లో చూస్తే గ్రేట్ ప్లేగ్స్, మహావేదనలు అంట. తట్టుకోలేకపోయాడంట. స్కేర్డ్, టెర్రరైజ్డ్. వాట్ ఈస్ యువర్ వీక్నెస్? అనేక మంది ఏ విషయంలో భయపడుతున్నారో, ఏ విషయంలో వాళ్ళు గజగజ వణికిపోతున్నారో, నాకు చదువు లేదనా, డబ్బు లేదనా, అనారోగ్యం ఉందనా, నా కుటుంబం విడిపోతుందనా, నా భర్త చనిపోయాడనా, లేక అది జరిగిందనా, ఇది జరిగిందనా, భార్య చనిపోయిందనా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేదనా, నా ఆస్తి కొట్టేశారనా, నన్ను చంపేస్తారనా. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ వీక్నెస్. గాడ్స్ గోయింగ్ టు స్కేర్ ద వన్ హూ స్కేర్డ్ యూ. నిన్ను భయపెట్టే వారిని దేవుడు ఇంకా గొప్పగా బాధ పెడతారు. దేని విషయమే చూసి నువ్వు భయపడుతున్నావో, బాధపడుతున్నావో, దాన్ని దేవుడు ఇంకా గొప్పగా భయపెట్టి బాధపెట్టి నీ భయాన్ని, బాధని తీసేస్తాడు. And the Lord plagued Pharaoh and his house with great plagues. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాయిని బట్టి అతని వారి మహావేదన, ఆ బలహీనత పోయి బలంగా మారుతుంది. యువర్ వీక్నెస్ in the weakest place you will be strong. In that weak place you will begin strength, getting strength. నీ బలహీనమైన చోటే దేవుడు నీకు బలాన్ని ప్రసాదిస్తాడు. ఎక్కడైతే చనిపోతామనుకున్నావో వాళ్ళే చనిపోయేటట్టు చేసి దేవుడు, నువ్వు బతుకుతావు, నీ జీవితమే గ్యారంటీ, వాడే ఇన్సెక్యూరిటీలో ఉన్నాడు, నువ్వు బతుకుతావు, వాడే నీ ముందు చనిపోతాడు అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేశాడు. వాళ్ళని చంపడం కాదు, నిన్ను బట్టి వాళ్ళే చనిపోతారు. దే విల్ డై బికాస్ ఆఫ్ యూ, దే విల్ బి టెర్రరైజ్డ్ బికాస్ ఆఫ్ యూ. హౌ కెన్ గాడ్ చేంజ్ ద సిచ్యువేషన్? కొంతమంది దయనీయ పరిస్థితిని, భయంకరమైన పరిస్థితిని, ఎందుకు ఈ బతుకు అనే పరిస్థితిని దేవుడు మార్చునుగాక. Let the curse turn into blessing. ఇది రెండోసారి కూడా చేస్తాడు. మళ్ళీ రెండోసారి ఎలాగే భయపడతాడు అబ్రహాము. మాటి మాటికి గాడ్ విల్ వర్క్ విత్ యూ. ఆదికాండం 23. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకునిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. నేను చనిపోతానేమో అనుకున్న అబ్రహాముకు చెప్తున్నాడు, నీ మూలంగా అతను చచ్చినవాడు. వాట్ ఈస్ దిస్? ఒక 3-4 వారాలు కూడా ముందు కూడా చదువుకున్నాం మనం. వాగ్దానం పట్ల అవర్ వీక్నెస్ ఈజ్ నాట్ ఎ హిండ్రన్స్. మన బలహీనత అడ్డు కాదు అని. యు రిమెంబర్ దాట్? ఇక్కడ చూసారా, నేను చనిపోతామో అనుకుంటే ఆ రాజు చచ్చిన వాళ్ళగా అయిపోతున్నాడు, మహావేదనలతో వెళ్ళిపోతున్నాడు. విశ్వాస యాత్ర, ఎవరైతే అబ్రహాం యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతాం అనుకుంటున్నారో మీ బలహీనతలన్నీ బలములుగా మారునుగాక. ఏ ఏరియాలో నేను పడిపోతా, నేను ఈ కోపాన్ని జయించలేను, ఈ పాపాన్ని జయించలేను, ఈ త్రాగుని జయించలేను, దాన్ని జయించి తీరుతావు. గాడ్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. గాడ్ విల్ గివ్ యూ పవర్ టు ఓవర్కమ్ దట్. వాటిని జయించి వీరుడిగా సాక్ష్యముతో అనేకులు బలపరచమనిగా నువ్వు మిగిలిపోతావు. సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? యు గెటింగ్ బ్లెస్డ్. యువర్ వీకెస్ట్ ప్లేస్. చాలామంది అనుకుంటున్నారు, చాలామంది యొక్క బలహీనమైన దుస్థితి ఈరోజు అంతమైపోనుగాక. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ దోస్ సీజన్స్. ఈ డబ్బులు లేవు, నేను చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటా, నాకు ఎవరు లేరు, నేను చనిపోతా. నో, గాడ్ విల్ చేంజ్ దట్. నాకు ఈ ఉద్యోగం రాదు, ఎందుకు ఈ జీవితం? నాకు పెళ్ళి అవ్వదు, ఎందుకు ఈ జీవితం? నాకు పిల్లలు పుట్టరు, ఎందుకు ఈ జీవితం? నీళ్ళు కట్టుకోలేను, నేను అందరిలాగా ఉండలేను, నాకు ఎక్కువ అన్యాయం జరిగింది, నేను త్వరగా విధవరాలు అయిపోయాను,
నాకెవ్వరు లేరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్స్ గోయింగ్ టు చేంజ్. ఒకవేళ నేను ఎవరైనా భయపెడుతున్నారా, గాడ్స్ గోయింగ్ టు చేంజ్ దట్ సిచ్యువేషన్. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథంలో మరి పాత నిబంధనలో మనము చాలాసార్లు భయపడతాను చదవడానికి. ఎందుకంటే అనేక సార్లు వారి అవిధేయతను బట్టి దేవుడు మరి ప్రవక్తలను చూపించి మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష వస్తుందని చూపిస్తాడు. ఆ శిక్షను మనము చూస్తాం. కనుక పీపుల్ విల్ బీ స్కేర్డ్ అబౌట్ ఇన్ రీడింగ్ దోస్ థింగ్స్. ఇప్పుడంటే ఆయన కృప ప్రత్యక్షమైంది. ఒకసారి ఇజ్రాయెల్ గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం యెషయాలో. అయితే దాన్ని ఎలా ముగిస్తాడో కూడా చూద్దాం. విల్ గెట్ సమ్ హోప్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-8 వరకు చదువుకుందాం. ఆయన ఇజ్రాయెల్తో ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందునెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మనం సాధారణంగా ఈ అధ్యాయంలో వాగ్దానాలు ఏం తీసుకోం. యూ కెనాట్ టేక్ దిస్, బట్ దిస్ ఈజ్ గాడ్స్ హార్ట్. మరి ఇక్కడ ఆగిపోలేదు ఈ అధ్యాయం, ఇక్కడే అయిపోలేదు. ఇది ఒకటే తీసి ఇదే దేవుని చిత్తం అనడానికి లేదు. యూ నీడ్ టు నో ద హోల్ ప్రాసెస్. ఆయన ఒక్కొక్కసారి ఏం చేయకముందే ముగించేసింది చెప్తాడు మన జీవితంలో. కొన్నిసార్లు చెప్పకుండానే విజయవంతంగా తీసుకెళ్ళి విజయవంతంగా ముగిస్తాడు. ఆయన ఇక్కడ ఇజ్రాయెల్ యొక్క దుస్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి మీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని వాళ్ళు ఉన్న పరిస్థితిని వాళ్ళకి చెప్తున్నాడు. హీ ఈస్ టెల్లింగ్ దెమ్ దేర్ సిచ్యువేషన్. అప్పుడప్పుడు అటువంటి పరిస్థితిలో మరి మీ కుటుంబం ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, పాడైపోయి ఉండొచ్చు. వారికి వాక్యం లేక, ప్రార్థన లేక, విశ్వాసములు ఎంకరేజ్ చేసేవారు లేక, ఇలాంటి పరిస్థితిలో ఏం జరిగిందో చూద్దాం. లెట్స్ కంటిన్యూ. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. దే బికేమ్ వీక్. మీరు మంచి పనులు చేయట్లేదు, బలహీనతల్లో కూరుకుపోయారని చెప్తున్నాడు ఇక్కడ. చదువుదాం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను. మీరే కాదు, కుటుంబమే కాదు, దేశం పరిస్థితి ఎలాగైపోయిందని దేవుడు వారికి చెప్తున్నాడు. చూద్దాం. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోసపాదులలోని పాకవలెను, ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. దిస్ ఈజ్ వాట్ హెస్ హ్యాపెండ్. ఇలా అయిపోతుంది పరిస్థితి అని వారికి మరి జ్ఞాపకం. అనేక అధ్యాయాలు మరి ఈ రీతిగా దేవుడు వారిని గద్దించడం మనం చూస్తాం. విశ్వాసం లేనిది, ఊరు లేనిది, ప్రజలు లేనిది, అక్కడ ఉండేటువంటి ప్రవక్తలు లేనిది, యాజకులు లేనిది, అనేక సార్లు అనేక విషయాలు దేవుడు వారి మీద మరి కోపపడ్డం మనం చూస్తున్నాం. అయితే అక్కడితో ఆగిపోయిందా? లెట్స్ స్టడీ. ఒకసారి 9వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. అంటే అంతం అయిపోయిందా? అంతం అవలే. గాడ్స్ వర్కింగ్. దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. ఇక అయిపోయింది మీ పని ఇంతే అనట్లేదు. 57కి వెళ్దాం. లెట్స్ గో టు యెషయా 57. ఎలా ముగిస్తున్నాడో చూద్దాం. అనేక అధ్యాయుల్లో మన రాజుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క ఓటమి, నెగ్గడం, బలహీనతలు, బలాలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. లెట్ us see. 57:15-16. ఆరంభంలో ఇలా ఆరంభించిన దేవుడు ఏ రీతిగా ముగిస్తున్నాడో చూద్దాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఈ కష్టాల వద్ద, ఈ బాధల వల్ల నీవు నలిగిపోయి, కృంగిపోయి ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావా? నీ కాలము మారుస్తానంటున్నాడు దేవుడు. నా ఉగ్రతను చూసి, నీ పరిస్థితిని చూసి నువ్వు దయనీయంగా మారి అది వచ్చి నా ముందు పెట్టావా? ఇదిగో ప్రభువా, నా పరిస్థితి ఇది, ఇలాగ అయిపోయింది నా పరిస్థితి. నేను సరిగ్గా నిర్ణయించుకోలేదు, సరైన నిర్ణయాలు తీసుకోలేదు, దానివల్ల ఆలస్యం అయిపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని నువ్వు నీ దుస్థితిని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడో మనం చూద్దాం. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండిన యెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును,
నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. నీ నిత్యము అలా యుద్ధం చేయవాడిని కాదు. ఐఎమ్ ఏ గుడ్ ఫినిషర్. నేను ఘనముగా గొప్పగా ముగించువాడను. మరి ఇలాంటి పరిస్థితి గుండా ఇజ్రాయెల్ని అనేకసార్లు మందలించిన దేవుడు లాస్ట్కి ఏమంటాడో చూద్దాం. ఒకసారి యెషయా 60కి వద్దాం. అందరికీ తెలిసిన వచ్చిన మొదటి వచనం చదవమ్మా. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇన్ని కష్టాలున్నా, అవిధేయతలో ఇన్ని బాధలున్నా, ఆయన తిట్టినా కొట్టినా, ప్రభువా నీ సన్నిధిలోనే ఉంటా, నీవే మళ్ళా నన్ను బాగు చేస్తావు, నేను పశ్చాత్తాపడతాను అనుకునే వాళ్ళకి ఏమంటాడు దేవుడు కొంతకాలం తర్వాత, ఇదిగో నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము అంటున్నాడు. చదవమ్మా 2-5. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చూసారా, వెంటనే మార్చేస్తున్నాడు పరిస్థితిని. చాలికి నేను మార్చేస్తాను. ఇప్పుడు మీరు కొంచెం పశ్చాత్తాపడ్డారు కాబట్టి, నన్ను ఆశీర్వదించన్నారు కాబట్టి, ఐ విల్ లిఫ్ట్ యూ అప్ అగైన్ అండ్ బ్లెస్ యూ. మరి ఆ దేశాన్ని ఎలా చేస్తాడో దేవుడు? హౌ విల్ హీ ట్రీట్ దట్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్? చూద్దాం, 19 నుంచి చూద్దాం ఒకసారి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇక దేవుడు చెప్పేస్తున్నాడు, నీవు ఇక నన్ను వదిలేసి ఆ లోకం మీద ఆధారపడ్డావు కాబట్టి ఆ లోకము నిన్ను ఇబ్బంది పెట్టింది. వరదలు, తుఫాన్లు, కష్టాలు, వడగండ్లు, అనేకమైనటువంటి బాధలతో ఉన్నావు. ఇప్పుడు నేనే నిన్ను కాపాడి, నేనే నీ దేవుడిగా ఉండి, నేనే నీ వాతావరణంగా ఉండి, పగలు ఎండ దెబ్బ, మరి రాత్రి వడగళ్ళ దెబ్బ, ఇలాగా మరి ఆ చలి దెబ్బ, అది వాతావరణాలు అవి ఇవి కాకుండా, శత్రువులు, పాములు, ఇవి మనుషులు, అవి కాకుండా నేనే నీకు దేవుడిగా ఉండి నిన్ను కాపాడుతానంటున్నాడు ఇక్కడ దేవుడు. గాడ్ ఈజ్ షిఫ్టింగ్ ద సీజన్స్. చూద్దాం 22 వరకు. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. చూసారా, నీ జనులందరినీ మార్చి, ఏ జనులైతే ఇలా అయిపోయారో, మీరు పనికి రాకుండా అయిపోయారు అనేటువంటి జనులు అంటున్నాడు, నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. నీ భర్త రక్షింపడతాడు, నీ భార్య రక్షింపడతాడు, నీ పిల్లలు రక్షింపడతారు, నీ కుటుంబం, ఎవ్రీథింగ్ విల్ బీ బ్లెస్డ్. నీ అల్లుళ్ళు, మనవలు, ఎవ్రీథింగ్ విల్ బీ మేడ్ హోల్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఫెయిత్. నీ జనులందరూ నీతిమంతులై ఉందరు. మీరందరూ ఎలాగ అయిపోయారనే దేవుడు యెషయా ఎలా ముగిస్తున్నాడో చూసారా. నీ జనులందరూ నీతిమంతులు, ఈ దేశమంతా బ్లెస్ అవుతుందంట. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అనేక మంది కష్టాలు పడి, బాధలు పడి, చాలా కాలము ఒకే స్థితిలో ఇరుక్కుపోయిన వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని బాగు చేసి మళ్ళా మీకు వాక్యాన్ని బోధించి, లేవనెత్తి ప్రార్థన చేయడం నేర్పించి, వాక్యాన్ని ధ్యానించడం నేర్పించి, పగలు రాత్రి కూడా వాక్యాన్ని ధ్యానించి, రాత్రి కూడా ప్రార్థన చేసి, నీలో ఎదిగి ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడంట. తగిన కాలమందు సంబడీస్ టైం బిగిన్స్ టుడే. చాలామంది అనుకోవచ్చు, ఏం చేశాడు ఈ దేవుడు అని అనేక నోర్లని నిందించేమో. ఈరోజు ఆ నోర్లన్నింటినీ దేవుడు మూయిపోతున్నాడు. గాడ్ ఈజ్ టెల్లింగ్ దెమ్, నేను వాడిని విడిచిపెట్టలేదు, మీరు తీర్పు తీర్చేస్తున్నారు కానీ వాళ్ళకి అది రాదు, వాళ్ళకి ఇది చేయదు, వాళ్ళకి ఇది అవ్వద్దని. నో, ఐఎమ్ షిఫ్టింగ్ ద సీజన్స్. నిన్ను చూసి జాలిపడిన వారందరూ దేవుడిని నిన్ను ఆశీర్వదించుటూ చూచి ఆ దేవుడిని మహిమపరుస్తారు. సీ దట్ యువర్ వీకెస్ట్ ప్లేస్, యువర్ వీకెస్ట్ మూమెంట్, యువర్ వీక్నెస్, అది పితరుల శాపం కూడా అవ్వచ్చు, దాన్ని దేవుడు గొప్ప బలముగా మార్చబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెయిత్. సో మొదటిది మనం ఏం చూసాము? అభివృద్ధి మనస్సు. రెండవది, నీ బలహీనతను ఎక్కడ బలహీనమైన చోట నీ బలహీనతను బలంగా మారుస్తాడు. ఇన్ ద వీకెస్ట్ ప్లేస్ యువర్ వీక్నెస్ విల్ టర్న్ ఇన్ టు స్ట్రెంగ్త్. నెంబర్ 3, ఫైనల్లీ, డోంట్ స్టాగర్ ఎట్ యువర్ ఫెయిత్, డోంట్ బీ ఫ్రస్ట్రేటెడ్, బీ పేషెంట్. ఏంటి నాకేం జరగట్లేదు, నేను ఈ దేవుడు నమ్ముకుంటున్నా, ప్రార్థన చేస్తున్నాను, మంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకా చెడు జరిగింది, ఇదేంటిది అని కృంగిపోవద్దు అంటున్నాడు. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఆ కష్టాల ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకో, విశ్వాసాన్ని బలంగా పట్టుకో. హెబ్రీయులు 6:15,
Hebrews 6:15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో సహించి వాగ్దానం ఇస్తానన్నాడు దేవుడు, ఇలా చేశాడు ఏంటి, దేవుడే ఉంటే ఎలా ఎందుకు అవుతుంది, అసలు ఈయన ఉన్నాడా, ఈయన మనలో పని చేస్తాడా లేదా అని అసహనములోకి వెళ్ళిపోయి ఏయో మాట్లాడకుండా దాన్ని నమ్మి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్లయితే ఎంతకాలమైనా 2 దశాబ్దాలైనా సరే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం పొందాను. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. సహనం ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని పోగొట్టుకున్నా, ఎంతమంది విడిచిపెట్టేసినా నీవు ఇంకా ఆ విశ్వాసాన్ని, ఈ వాగ్దానం నెరవేరుస్తాడు ఈ దేవుడని ఇంకా ఆ కొన ఊపిరితో పట్టుకుంటున్నావా, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరి అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. ఓర్పు, హోల్డ్ ఆన్, నేను ఇప్పుడు దాకా తయారు చేస్తున్నాను, నేను ఈ టైం కొరకు, ఈ ఆలస్యం అంతా నేను తయారు చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా, ఈ 10-20 సంవత్సరాలు ఆలస్యం చేసింది ఈ అద్భుతం కొరకు. డోంట్ లీవ్. రోమీయులు 4:20-21 చూద్దాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చూసారా, యూ నీడ్ టు వర్క్అవుట్ ద ప్రామిస్. ఎందుకని వాగ్దానం గురించి చాలా జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏదో 31st నైట్ని తీసుకొని ఏదైనా తీసుకొని మర్చిపోకూడదు. వర్క్అవుట్, పని చేయి, ప్రతిరోజు ఒకసారైనా చూసుకో. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. డౌట్ లోకము చూసి పరిస్థితులు అనుకూలించకపోతే మనం డౌట్ చేస్తాం, జరుగుతుందా జరగదా, ఉంటుందా, డౌట్. Somebody's doubt and impatient nature is turning into faith and patience. అనేకుల యొక్క అవిశ్వాసము, అసహనము ఈరోజు సహనముగా, విశ్వాసముగా మారును గాక. బికాస్ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు కనుక. ఇజ్రాయెల్ ఎలా ముగించాడు ఇందాక చూసాం. దేశమంతా నీతిమంతులు అవుతారండి, ఆశీర్దిస్తారండి, అన్ని దేశాలన్నీ కూడా వస్తాయండి మీ వెలుగు వద్దకి. God can shift the seasons. He staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. అది ఆలస్యం అవుతున్న సమయంలో ఈ వాగ్దానం నెరవేరుతుంది, దేవుడు నెరవేర్స్తాడనే విశ్వాసంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెక్స్ట్ వర్స్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. And being fully persuaded that he had promised, he is able to perform. Being fully persuaded, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి బలంగా ఉండాలంట. సో ఆ వాగ్దానం నెరవేరుతుందనే విశ్వాసంతో ఉండాలంట, ఆనందంతో కూడా ఉండాలంట. ఈ వాగ్దానం నెరవేరుతుంది నా జీవితంలో. God wants to be joyful and fully persuaded. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా మనం మర్చిపోకూడదు. ఇలా టైంలో జ్ఞాపకం చేసుకోవడం కాదు, దాని గురించి వర్క్అవుట్ ఎవ్రీ డే. అప్పుడప్పుడు దానికి రాసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి డైరీలో. ప్రతిరోజు సాయంకాలం దానికి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు ఇదే స్టేజ్లో ఉంది వాగ్దానం, నేను ఇంకా నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు, పరిస్థితులు ఈ రోజు నుంచి మారుస్తున్నావు, ఐ బిలీవ్, నువ్వు నన్ను తయారు చేస్తున్నావు. షుడ్ ఆల్వేస్ లివ్ యాజ్ ఇఫ్ ద ప్రామిస్ ఇస్ గోయింగ్ టు కమ్ టు పాస్. ఆ వాగ్దానం నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసంతో ఉండాలి. సంవత్సరం అవని, 10 ఏళ్ళు అవని, 20 ఏళ్ళు అవని, ఈవెన్ 30-40 years, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం తెచ్చుకోవాలని. అంటే యూనిట్ ఆల్వేస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఎప్పుడు మనము అవిశ్వాసంతో ఉండటం దేవుని చిత్తం కాదు. వస్తాయి, అవిశ్వాసం వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ దాని నుంచి గట్టెక్కి మళ్ళీ విశ్వాసంలోకి వచ్చేయాలి. చూడండి, స్పీడ్ ఎక్కడ వచ్చినప్పుడు గేర్ తగ్గిస్తాం, ఫస్ట్ గేర్లోకి వెళ్ళిపోతాం, తర్వాత మళ్ళీ టక్ మళ్ళీ 4th గేర్కి వెళ్ళిపోతాం. చూసి రిలాక్స్, వీ ఆల్వేస్ వాంట్ గో ఇన్ ద 4th గేర్ అండ్ గో ఫాస్ట్. ఇప్పుడు 4వ గేర్ వేసుకొని స్పీడ్కి వెళ్ళిపోవాలని అనుకుంటాం. ఇప్పుడంటే ఆటో గేర్లు వచ్చేసాయి, అది ఆటోమేటిక్గా మారుతామంటే అలాగే నువ్వు స్లో చేసినప్పుడు ఇట్ కమ్స్ టు ద 1st గేర్ ఆర్ 2nd గేర్, దెన్ ఆటోమేటిక్లీ ఇట్ గోస్ టు ద 4th గేర్. దేవుడు నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు పిల్లలు పడతారు, నా అప్పు తీరుస్తుంది, నేను నా పిల్లలకి ఆశీర్వాదంగా మారుతా. ఎస్, ఎంజాయ్, రిజాయిస్, ద గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఐ హోప్ యూ రిమెంబర్ దీస్ థింగ్స్. ఈ 3 వాగ్దానాలు మర్చిపోకూడదనే మనం చేస్తున్నా. మొదటగా చూస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ హృదయమును విశాలపరుచుకునే సామర్థ్యం వాక్యం ద్వారా పొందుకొని ఆ మనసు ఉండాలి. రెండోది చూస్తే ఇక జీవితాంతం ఇంతే నా పని, నేను బలహీనుడినే, నేను ఇలాగ అణచబడే ఉంటా, నేను తొక్కబడే ఉంటా అనడానికి లేదు. నో, దేవుడు దాన్ని బలముగా మార్చి నీ ముందు పెడతాడు. దేనికి భయపడుతున్నావో దాన్నే భయపెట్టి నీ భయాన్ని తీసివేస్తాడు. మన అవిశ్వాసంలో ఉండకుండా విశ్వాసములో ఓర్పుతో బలముగా నెరవేరుస్తాడు వాగ్దానమని మరి స్తుతించే మనసుతో ఉండాలంట. దేవుని యందు విశ్వాసము, దేవుని వాగ్దానం యందు విశ్వాసం. అందరికీ దేవుని యందు విశ్వాసం ఉంటుంది, దేవుడు అన్నాడు, కానీ ఆ దేవుని చూపించలేరు. దేవుని వాగ్దానం యందు విశ్వాసం ఉంటేనే
మనం ఆయన సామర్థ్యాన్ని చూపించగలం, సాక్షులుగా ఉండగలం. మనతో పాటు అనేకులు తీసుకెళ్ళగలం. ఆశీర్వాదంతో మరి దేవుని స్తుతిస్తూ జీవించగలం. యూ కెన్ లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్. సో ఫెయిత్ ఇన్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎనఫ్. ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి ప్రమోటెడ్ ఆల్సో టు ఫెయిత్ ఇన్ ఆల్ హిస్ ప్రామిసెస్. దేవుడు ఉన్నాడనే కాదు, దేవుడు పరలోకం తీసుకెళ్తాడనే కాదు, ఈ దేవుడు వాగ్దానాలను ఇచ్చి ఈ భూలోకంలో నెరవేర్చాడనే విశ్వాసంతో కూడా ఉండాలి. ఆ వాగ్దానాలను పట్టుకున్నప్పుడు దెన్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. దేవుని మీద ఎవరికైతే విశ్వాసం ఉందో ఈరోజు ఆ విశ్వాసాన్ని మీరు వాగ్దానముల మీద కూడా పెట్టి ఆ వాగ్దానములు మీరు అందరూ పొందుకొందురు కాక. యా, లెట్ మీ ప్రే ఫర్ యూ. నజరేయుడైన యేసయ్య ఈరోజు నీ ప్రజలకు ఒక అభివృద్ధి చేస్తాడు దేవుడు అనేటువంటి మనసు దయచేయండి. గివ్ దెమ్ ఎన్ ఇంక్రీజ్ మైండ్ బేస్డ్ ఆన్ ద వర్డ్. ఎలాగ ఇజ్రాయెల్కి నువ్వు వాగ్దానం ఇచ్చావు, అది నెరవేర్చావు. వారిని సిద్ధపడండి, నేను ఇది చేస్తానన్నా చాలామంది సిద్ధపడలేదు, కానీ సిద్ధపడిన వారిని ఆశీర్వదించావు. అదే కాదు, ఇక ఈ బలహీనత ఇంతే అనుకున్న వారిని ఆ బలహీనతను తీసివేసి భయాన్నే భయపెట్టావు. అనేకులను మీరు ముట్టి స్వస్థపరచండి, భయాలను తీసివేయండి. వ్యాధి విషయమై, అప్పుల విషయమై, కష్టాల విషయమై, శోధనల విషయమై, బలహీనతల విషయమై దేని విషయం భయపెడుతున్నారో ఆ భయాన్ని తీసేసి ధైర్యము గల హృదయాల వరకు దయచేయండి. అవి నేనేమో చేయలేవనే రీతిగా నీ వారితో మాట్లాడండి, రుజువులు చూపించండి. మరి విశ్వాసంలో బలహీనముగా ఉండకుండా నా దేవుడు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నెరవేరుస్తాడు, నా స్థితిని నేను చూసుకోను, ఆయన నెరవేరుస్తాడు, ఆయనకి సాధ్యమని రూఢిగా నమ్మే విశ్వాసంతో స్తుతించి వాగ్దానం నెరవేరే వరకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.